క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనేది కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? జగన్ రెడ్డి నువ్వు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమల నుంచి బయటకు వచ్చి బతుకు జగన్ రెడ్డి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అదానీ డేటా సెంటర్స్ వైజాగ్ లో స్థాపించాలని చెప్పి ఎంఓఎల్ చేసుకుని భూములు కూడా కేటాయించారు. 2019లో నీ దరిద్రపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అదానీ డేటా సెంటర్స్ ని తరిమేశావు. మళ్ళీ ఇప్పుడు నేనే తెచ్చాను, నా హయాంలోనే వచ్చిన పచ్చి అబద్ధాలు చెప్తావేం జగన్ రెడ్డి? ప్రజలు నువ్వు ఏ చెప్పినా నమ్మేస్తారని భ్రమలో ఉంటున్నట్టున్నావు. ప్రజలందరికీ కూడా నీ వికృత రాజకీయాల గురించి స్పష్టమైన అవగాహన ఉంది. అన్నీ నేనే తెచ్చా అని చెప్పుకుంటున్నావేంటి? ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డ అని చెప్పుకుంటున్నావంటే ఎంత దరిద్రంగా ఉంది రాజకీయం అనేది ఒక్కసారి ఆలోచించు జగన్ రెడ్డి. ప్రజలు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్థల్ని, పరిశ్రమల్ని, పెట్టుబడులన్నీ కూడా తరిమేశావు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయావు నువ్వు. డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. జగన్ రెడ్డి నీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నాడు కానీ వాడు నిన్ను ఎర్రి పుష్పంలా పోర్ట్రే చేస్తున్నాడు. ప్రతి ప్రెస్ మీట్ లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాడు రాసిచ్చే స్క్రిప్ట్ చదువుతున్నావు, ఎర్రి పుష్పం అయిపోతున్నావు. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను బఫూన్ అనుకుంటున్నారు జగన్ రెడ్డి. డేటాకి మైండ్ పెడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవటం ఏంద్రా బాబు?